అందరికీ నమస్కారం. ఆగస్టు 21వ తారీఖును సీనియర్ సిటిజన్స్ డేగా జరుపుకుంటాం. మన దేశంలో 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ సీనియర్ సిటిజన్స్ గా భావింపబడుతున్నారు. సీనియర్ సిటిజన్స్ అంటే ప్రతి కుటుంబానికి, మన సమాజానికి వారు ఒక వారసత్వ సంపదగా, గొప్ప అనుభవజ్ఞులుగా, వారి యొక్క అన్ని రంగాలలో ఉన్నటువంటి అనుభవాలు మన సమాజానికి, మన కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఇటీవల కాలంలో రోజు రోజుకు వృద్ధాప్య సంఖ్య పెరిగిపోతుంది. సమాజంలో వచ్చినటువంటి మార్పులు, ఆరోగ్య రంగంలో వచ్చినటువంటి పరిశోధనల ఫలితాలు ఆరోగ్యంగా సీనియర్ సిటిజన్స్ చక్కగా జీవిస్తున్నారు. అయితే అనేక కుటుంబాలలో పిల్లలు ఉద్యోగరీత్యా కానీ, వ్యాపారాల రీత్యా కానీ వివిధ నగరాలలో, వివిధ దేశాల్లో నివసించటం మూలాన సీనియర్ సిటిజన్స్ ఒంటరితనంతో బాధపడుతున్నారు. అలా బాధపడేటటువంటి వారికి శాస్త్ర సాంకేతిక రంగంలో వచ్చినటువంటి పరిశోధనల ఫలితంగా ప్రతిదానికి ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఏర్పాటు చేయబడింది. అటువంటి డివైజెస్ ను వాడి వాళ్ళు ఒంటరితనాన్ని పోగొట్టుకోవచ్చు. మరికొంతమంది వృద్ధాశ్రమాలలో జాయిన్ అవుతున్నారు. మరికొంతమంది సమాజంలోనే ఒంటరిగా ఉంటున్నారు. చక్కగా మనకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటము, సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండటము, పియర్ గ్రూప్ తో, మన ఏజ్ గ్రూప్ వాళ్ళతో కలిసి చక్కగా వివిధ కార్యక్రమాలు, లేకుంటే వాకింగ్, జాగింగ్ చేయటము, కొన్ని విషయాలు షేర్ చేసుకోవటము, అలా ఉండటం మూలాన ఒంటరితనం దూరం అవుతుంది. వృద్ధాప్యం మీద నేను 30 సంవత్సరాలు పరిశోధన చేసిన అనంతరము 2 పుస్తకాలు వెలువడ్డాయి. వాటిలో మొదటిది జీవన గ్రంథంలోని చివరి పేజీలనే పేరుతో వృద్ధాప్యము, పదవి విరమణ అనంతర జీవితం అని ఈ గ్రంథం ఉంది. రెండవ గ్రంథం ప్రచురణలో ఉంది, త్వరలో బయటకు వస్తుంది. ఆ తర్వాత నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ పుస్తకం కావలసినటువంటి వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈ పుస్తకాన్ని అనేక విషయాలు చర్చించడం ద్వారా 45 సంవత్సరాలు నిండిన ప్రతి వారు ఈ పుస్తకాన్ని చదవటం మూలాన వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కాక ముందు నుంచే చక్కటి ఆరోగ్యంతో నిండు నూరేళ్లు చక్కగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చక్కటి ఆరోగ్యంతో, అనగా శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, సామాజిక ఆరోగ్యంతో సీనియర్ సిటిజన్స్ చక్కగా కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ యొక్క అనుభవాలు సమాజాలకు, కుటుంబాలకు చాలా ముఖ్యమైన విషయాన్ని కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి గుర్తించాలి. ఎందుకంటే అనేక రంగాలలో వాళ్ళు చేసినటువంటి పనులు, అనేక రంగాల్లో వాళ్ళు చేసినటువంటి కృషి, ఒక్కొక్క పని చేసేటప్పుడు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, నష్టాలు అవన్నీ కూడా రంగరించి వాళ్ళు గొప్పనైనటువంటి అనుభవాన్ని గడించి ఉంటారు. అందుకనే మనం ప్రపంచంలో ప్రధానమైనటువంటి ఏ సీఈఓను తీసుకున్నా వాళ్ళు తప్పకుండా 60 నుంచి 65 సంవత్సరాలు పైబడిన వాళ్లే కానీ లోపటి వాళ్ళు ఎవరు లేరు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ అనుభవాన్ని తీసుకోవటమే దానిలో ప్రధాన ఉద్దేశం. అంచేత సీనియర్ సిటిజన్స్ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.